హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి. రంగనాయక అమ్మగారు రచించిన స్వీట్ హోమ్ పార్ట్ 2. అలాంటి బుచ్చిని యగాదిగా ఆశ్చర్యంగా అయోమయంగా చూసింది రాధ. విమల పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత. విమల పెళ్లికి రాధ రాలేదు. తర్వాత కూడా భర్తగారి ఉద్యోగరీత్యా దేశంలో చాలా దూరం వెళ్ళిపోయింది. పుట్టింటికి ఎప్పుడైనా వస్తే చూలింతగా వచ్చి బాలింతగా వెళ్ళేది. ఈసారి మాత్రం వీలు చూసుకుని ఒక్కటి దిగింది విమలని చూడాలని. స్నేహితురాలిద్దరూ చక్కగా సరదాగా ఎన్నో గంటలు మాట్లాడుకున్నారు. విమల కన్నా రాధ చాలా సంతోషించింది అలా ఇద్దరూ కలుసుకోగలిగినందుకు. కాసేపు పడుకోవే, రైల్లో పడి వచ్చావు అంటే వినకుండా విమలని అంటిపెట్టుకుని కూర్చుని తన కబుర్లన్నీ చెప్పింది రాధ. విమల కబుర్లన్నీ అడిగింది. చదువుకునే రోజులు, కాలేజీ, ఇంకా ఏవేవో జ్ఞాపకం చేసింది. అదంతా ఏ యుగంలోనో జరిగినట్టుంది విమలకి. రాధ జ్ఞాపకం చేసిన సంగతులు కొన్ని గుర్తే రాలేదు. కాలేజీ అబ్బాయిల్ని మరిచిపోయింది. ఏమే అలా చూస్తావు, అదంతా తలుచుకుంటూ దిగులుగా ఉండదు అంది రాధ దిగులు పడిపోతూ. విమల తీరిగ్గా ఎసట్లో బియ్యం వేసి గరిటె తీసి బియ్యం కలిపి మూత పెట్టి వెనక్కి తిరిగి దిగులెందుకే అంది. కొరకొరా చూసింది రాధ. ఏమో, నువ్వెలా మర్చిపోయావో కానీ నాకెప్పుడు జ్ఞాపకం వచ్చినా పిచ్చెక్కినట్టు ఉంటుంది. అప్పుడు చక్కగా చిన్నవాళ్ళం, మొగుడు, సంసారం, పిల్లలు, పీచు ఏమీ లేవు. చక్కగా 2 జడలు వేసుకుని పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళుతుంటే అబ్బా ఏమిటోనే, మళ్ళీ ఆ లైఫ్ ఎలా వస్తుంది మనకి అంది ఏడుపు మొహంతో. విమల జాలిగా చూసింది. అయితే ఎన్నేళ్ల దాకా కాలేజీలో చదువుతానంటావు? 60 ఏళ్ల దాకానా? 70 ఏట చేసుకుంటావా పెళ్ళి? అప్పుడా కాపురం? పోనీ అదన్నా చెప్పు. మీ ఆయనతో దెబ్బలాడి నిన్ను కాలేజీలో చేర్పించే పూచి నాది అంది. సింగనాదం ఎందుకేమిటి కాపురం అని రాధ గునిసింది. ఒసే రాధ, అమ్మ పుట్టింటి గురించి మేనమామ దగ్గర పొగిడితే ఎలాగే? కాలేజీలో చదివే చదువు కోసమైనా నువ్వు బాధపడుతోంది. అస్తమానం అబ్బాయిల గురించి చెప్పుకునే వాళ్ళం కాదు. హాస్యాలు, విసుర్లు, జోకులు అబ్బాయిల గురించి కాదు. ఏ ఉత్తరం ఎవరికొచ్చినా ప్రేమలేఖేనని ఆ అమ్మాయిని ఏడిపించేవాళ్ళం కాదు. ఉన్నమాట అంటే ఉడుక్కోకు. మరి శేఖరంని ఉత్తరం రాస్తే నువ్వు లోపల మురిసి చచ్చావు కదూ. ఆ శేఖరాన్నే పెళ్లి చేసుకుంటే మాత్రం సంసారం, పిల్లలు, పీచు తప్పుతాయా? మీ ఆయన్ని నువ్వు ఇష్టపడే చేసుకున్నావు కదే. నిక్షేపంలా చూసుకుంటున్నాడు. ఆ శేఖరం మాత్రం కాలేజీలో ఉండిపోయాడా? కడుపు చేత్తో పట్టుకుని ఎక్కడికో పోయే ఉంటాడు. ఎందుకొచ్చిన ఆలోచనలే రాధా. చిన్నప్పుడు చదువుకున్నాం, ఆ వయసు పోయింది. చీకు చింత లేని సంసారాల్లో పడ్డాం. జీవితమంతా ఉండాల్సింది ఇదే. ఇందులోనే సుఖపడాలి కానీ ఇలాంటి తృప్తి ఇంకెక్కడుందే? దీర్ఘోపన్యాసం చేసింది విమల. రాధ నోరు మూసుకుని వింది, కళ్ళు రెపరెపలాడిస్తూ. నువ్వెంత మారిపోయావే అంది ఆశ్చర్యపడిపోతూ. సరే, నువ్వు ఆ మాటే అన్నావే అంది విమల అన్నం కలబెడుతూ. విమలను ఎరిగిన వాళ్ళు చాలా మంది అలాగే అంటారు. విమల బొత్తిగా సంసారంలో పడిపోయింది అంటారు. పెద్ద పేరక్కైపోయింది అంటారు. అసలు చిన్నప్పుడు ఎంత చిలిపితనం చేస్తే పెద్దప్పుడు అంత బుద్ధిమంతులవుతారు. విమల మాత్రం మొద్దుమొహం అయిపోయింది అంటారు. అన్నీ తమాషాగానే ఉంటాయి విమలకి. అందరితోటి నిక్షేపంలో ఏకీభవించేస్తుంది. ఒకసారి మాత్రం వాళ్ళ అక్కతో వాదం వేసుకుంది. నేనేమిటి, పెళ్ళైతే అందరూ మారిపోతారు, ఆడవాళ్ళేమిటి మగవాళ్ళేమిటి అంది. మారుతారు కానీ నీ అంత దారుణం ఎక్కడా ఉండదు బాబు. సంవత్సరానికోసారి కూడా పుట్టింటి మొహం చూడటానికి తీరదాయే నీకు. ఎప్పుడైనా వస్తే నిప్పుల మీద నించుంటావు, ముళ్ళ మీద కూర్చుంటావు. ఎప్పుడు మొగుడు జపం తప్పితే నీకేమీ లేదు అంది రజని నిష్ఠూరాలాడుతూ. మీరంతా మొగుళ్ళని వదిలేసి పుట్టిళ్ళని కావలించుకొని కూర్చుంటారు కాబోలు అంటూ నవ్వింది విమల. విమల చాలా మారిందన్న సంగతి విమలకు తెలియంది కాదు. అప్పుడప్పుడు విమల కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది. నేను విమలనేనా అని. కాలేజీలో చదివే రోజుల్లో విమలకి పుస్తకాలే ప్రాణం, సినిమాలే జీవం, రేడియో ఊపిరి, స్నేహితులు, షికార్లు, కబుర్లు, నవ్వులు. అబ్బో అదే జీవితం. 2 జడలు, పరికిణి ఓణీలు, కుడి చేతికి వాచి, చెవులకి గాజులంతంత రింగులు, అదే ఫ్యాషన్. అలాంటి విమల బుచ్చికి అర్ధాంగి అయింది. పెళ్ళైన కొత్తల్లో కొన్ని నెలల వరకు విమల బాగానే ఉంది. పత్రికలన్నీ తహతహలాడుతూ చదివేది. మొగుడితో చదివించాలని ప్రయత్నించేది. ఆ కొయ్య కొరుకుడు పడలేదు. పోనీ నేను చదువుతాను, నువ్వు వినైనా విను అని బ్రతిమాలింది ఒకరోజు. మందహాసం చిందించాడు బుచ్చి. సరే కానిమ్మన్నట్టు.
విమల చక్కటి ప్రేమ కథ ప్రారంభించింది. అది వెన్నెల రాత్రి, నిండు పౌర్ణమి, సన్నజాజులు గుబాళిస్తున్నాయి అంటూ. బుచ్చికి ఆవలింతలు వచ్చాయి. విమల జడని చెంపకానించుకొని పడుకున్నాడు. విమల గుర్తించలేదు. చదువుకుంటూ పోయింది. ఊపిరి బిగబట్టి చిట్ట చివర హాయిగా నిట్టూర్చి ఎలా ఉంది అంటూ తల ఎత్తింది. గుర్ గుర్ గుర్. తెల్లబోయింది విమల. పట్టలేని కోపం వచ్చేసింది. దౌర్భాగ్యుడా, నీకు పుస్తకాలు ఎందుకు? నిన్ను కట్టుకున్న నాకు పుస్తకాలు ఎందుకు అని అతన్ని తిట్టింది. తనని తిట్టుకుంది. ఆ తిట్లు బుచ్చి వినలేదు. వినేలా కూడా 1,00,000 సార్లు నిలబెట్టి తిట్టింది. పుస్తకాలు చదవని తెలిస్తే నిన్ను అసలు పెళ్ళే చేసుకోకపోదును అంది. బుచ్చి తొణకలేదు, బెణకలేదు. రేగుపళ్ళు తిన్నట్టు తిన్నాడు తిట్లన్నీ. ఇంకా ఇంకా వాటి కోసం ఎదురు చూశాడు. విమల ఓడిపోయి ఊరుకుంది. పోనీ సినిమాలైనా అలవాటు చేద్దాం అనుకుంది. బుచ్చికి సినిమాలు అర్థం కావు. డైలాగ్స్ గమ్మున బోధపడవు. సినిమా కథ అంతా ముందే చదివేయటం విమలకి ఇష్టం లేకపోయినా ఒక సినిమా కథ ముందే చదివేసి మొగుడికి వివరంగా చెప్పి తీసుకెళ్ళిందోసారి. కొంతవరకు చూసి ఆవలిస్తూ, నువ్వు చెప్పావుగా ఇదంతా, ఇంకేం చూడాలి అన్నాడు. విమల కోపంగా చూసింది. బుచ్చిబాబు జంకకుండా, పోనీ నువ్వు చూడు, నేను నీ ఒళ్ళో పడుకుంటా అన్నాడు. నిద్ర వస్తోంది, పోదాం పద విమల అన్నాడు. విమలకి ఎంత కోపం వచ్చిందంటే మొగుడిని తిట్టడానికి అప్పటికప్పుడు లేచి ఇంటికి వచ్చేసింది. విమల తిట్లు కుడి చెవిలోంచి విని ఎడం చెవిలో నుంచి వదిలేశాడు బుచ్చి. సుష్టుగా అన్నం తిని కోపంగా పడుకుని విమల పక్కలో దూరి 2వ నిమిషంలో నిద్రపోయాడు. విమల తెల్లవార్లు ఆలోచించింది. ఈ మొద్దు మొహాన్ని ఎలా మార్చాలి అని. ఏమీ తోచలా. ఒకసారి విమల రేడియోలో బాలసరస్వతి పాట వస్తుంటే గబగబా వంటింట్లో నుంచి వచ్చి రేడియో దగ్గర నించుంది. ఆ పాట ఏం బాగుందని అంత పరిగెత్తుకొచ్చావు అన్నాడు బుచ్చిబాబు తెల్లబోతూ. విమల కస్సుమంది. బాలసరస్వతిని వెక్కిరించే మొహం. అబ్బా, ఇన్నాళ్ళకి బయలుదేరింది. సంగీతాన్ని ఆనందించాలంటే రసహృదయం ఉండాలోయ్. అది నీకెక్కడేడిసిందిలే అంది వెక్కిరిస్తూ. బాలసరస్వతి పాట అంటే నాకెంత ఇష్టమో తెలుసా? ప్రాణాలు ఇవ్వలేను, మొగుడిని ఇవ్వలేను, కానీ ఇంకేది అడిగినా ఇచ్చేస్తా అంది అతిశయంగా. బుచ్చి ముసిముసి నవ్వులు నవ్వాడు. మొగుడిని ఎందుకు ఇవ్వలేవు? ఆరిందాలా అంది విమల. ఇవ్వటానికా నిన్ను కట్టుకున్నది? బుచ్చి మళ్ళీ నవ్వాడు. ఆ రాత్రి విమల రేడియో పెట్టి పక్కలు వేస్తుంటే ఏదో బొంగురు గొంతు నా నా అని రాగం తీస్తోంది. బుచ్చిబాబు భోంచేసి వచ్చాడు. పక్క మీద కూర్చుంటూ, బాలసరస్వతి బాగా పాడుతోంది విమల అన్నాడు సాధ్యమైనంత సంతోషం ప్రకటిస్తూ, విమలని ఆనందపెట్టాలని. విమల మింగేసేలా చూసింది. తమరి మెచ్చుకోలేమక్కర్లేదు, బాలసరస్వతి పేరెత్తే అర్హత నీకు లేదు అంటూ రేడియో టక్కున ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. బుచ్చి కాళ్ళు నిగడదన్ని పడుకున్నాడు. అబ్బా, ఈ పిల్ల బొత్తిగా పెంకి, ఎటు మాట్లాడినా చిక్కే. విమల ప్రయత్నాలన్నీ అలా విఫలమైపోయాయి. మొగుడి మీద కోపంతో పుస్తకాలు చదవటం, సినిమాలకు వెళ్ళటం, ఇంకా అన్నీ మానేసింది కొన్నాళ్ళ నుంచి. లేచింది మొదలు పని పని పని, వంట పని, బట్టలు ఉతకటం పని, ఇంటి శుభ్రం పని, ఆ పని ఈ పని, రోజుకో 100 పనులు పురమాయించుకుంటుంది. కందిగుండ విసిరి అప్పడాలు వత్తటంలో అమిత ఆనందం అనుభవిస్తుంది. డబ్బాలన్నీ తిరగదీసి పప్పులు బాగు చేస్తుంది. ఇల్లంతా ఓ కొలిక్కి తెచ్చి బూజులు దులుపుతుంది. చేసిందే చేస్తూ అడ్డం వస్తే మొగుడిని తిడుతూ హడావిడి పడిపోతూ తిరుగుతుంది. ఏం చిత్రంగా ఉందే అంటుంది రజని చెల్లెలి సంసార తాపత్రయం చూసి అప్పుడప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు రాధ ఆ మాటే అంది, ఎంత మారావే అన్నట్టు. నేనేదో మారిపోయానని అందరూ అంటారు, నువ్వు అన్నావు. మరి మారకపోతే ఎలాగే రాధ అంది విమల దిగులుపడి కూర్చున్న స్నేహితురాల్ని కదుపుతూ. రాధ కొంచెం ఉత్సాహం చూపిస్తూ, ఏమో, బొత్తిగా నువ్వే ఇలా వంటింటి కుందేలువైపోయావు, కానీ మొన్న విజయ కూడా నాలాగే మాట్లాడింది. ఇద్దరం ఎంతోసేపు కబుర్లు చెప్పుకున్నాం. పిల్లలు, ఇల్లు, మొగుడు, సింగనాదం ఏవి గుర్తు రాలేదు మాకు అంది. విమలకి నవ్వొచ్చింది. రాధని ఉడికిస్తూ, కబుర్లన్నీ అయ్యాక ఇల్లు మొగుడు గుర్తొచ్చి బావురమని ఏడ్చేశారా అంది. రాధ కోపంగా మూతి ముడుచుకొని, అయినా మీ ఆయన్ని చూడాలి, నువ్వెందుకిలా తయారయ్యావో తెలుస్తుంది అంది చివరికి. అవునే విమల, నువ్వతన్ని పేరుతో పిలిస్తే అతడేమీ అనుకోడా అని హఠాత్తుగా గుర్తొచ్చినట్టు అడిగింది రాధ. విమల ఆశ్చర్యపోతూ, నువ్వు మీ ఆయన్ని పేరుతో ఎందుకు పిలవ్వే అంది. అమ్మో, మొదటి నుంచి అలవాట్లేదు, పోనీ ఇప్పుడు మొదలెట్టు. అమ్మో, నాకు రాదు బాబు, నీ సంగతి వేరు, ఏడ్సావులే, ఒక్కసారి అలా పిలువు, అతను సంతోషిస్తాడు.
అమ్మో అంది రాధ మళ్ళీ. సాయంత్రం దాకా తెగ కబుర్లు చెప్పేసుకున్నారు స్నేహితురాళ్ళిద్దరూ. కోర్టు నుంచి వచ్చాడు బుచ్చిబాబు. విమల ఎదురేగుతూ మా రాధ వచ్చింది అంది. అలాగా అని బుచ్చిబాబు రాధ కోసం ఇటు అటు నవ్వుమొహంతో చూశాడు. ఒసే రాధ, చూడవే నా జీవితేశ్వరుణ్ణి అంది విమల లోపలికొస్తూ. రాధ యగాదిగా బాగానే చూసింది బుచ్చిబాబుని. పొడుగు, నలుపు, కళ్ళజోడు, ముక్కు, మొహం బాగానే ఉన్నాడు అంది నసుగుతూ. పర్వాలేదులే, నిజం చెప్పు. బాగాలేడంటే వదిలయ్యానులే. నేనేం వలచి మోహించి పెళ్ళాడలేదు. ఏదో మా అన్నయ్య కుదిర్చాడు కదా అని బుద్ధిగా ఒప్పేసుకున్నాను అంది విమల నవ్వుతూ. సిగ్గు లేకపోతే సరి, నీ పెళ్ళికి రాకపోయినా నువ్వు రాసిన ఉత్తరాలు ఇంకా దాచే ఉంచాను. పాదాల దగ్గర కొంచెం చోటిస్తే చాలని ప్రేమ కవిత్వం అంతా ఒలకబోసి ఇప్పుడేమో అన్నయ్య చేశాడంటావా అని మండిపడింది రాధ. విమల విరగబడి నవ్వింది. నిజంగా రాధ, నీకు ఉత్తరం రాసిన మాట మరిచిపోయానే అంది నవ్వి నవ్వి. బుచ్చిబాబు తన పనులేవో చేసుకుని బయట గదిలోకి వెళ్ళిపోయాడు. విమల రెట్టిస్తూ అడిగింది రాధని. నిజంగా చెప్పవే రాధ, మా ఆయన అందంగా లేడు కదూ? అతనికేం నిక్షేపంలా ఉన్నాడు. కానీ ఆతృతగా చూసింది విమల. చొక్కా అంత పొడిగేమిటే? అతనికి తెలియకపోయినా నువ్వు కాస్త చూసుకోవద్దు? బొత్తిగా గుడ్డులా ఉంచావు. విమల ఫక్కుమంది. భలేగా పోల్చావే. ఎన్నాళ్ళు నాకు తోచక చేస్తున్నాను. బుద్ధి లేక నన్ను అంటావెందుకు? 1,00,000 సార్లు చెప్పాను, వినలేదు. తిక్క మనిషి, నీ షోకు నువ్వు చూసుకుందు అంటాడు. అలా అని నా సింగారం తెలుస్తుందనుకున్నావా? తెల్ల చీరకి ఎర్ర చీరకి తేడా తెలీదు. ఎందుకు అడుగుతావులే, అదో మాలోకం అంటూ నిట్టూర్చింది. చాలే, నీ నోటికేం హద్దా పద్దా? అతనికి తెలియకపోవడం ఏమిటి? లా చదివి ప్రాక్టీస్ చేస్తున్న మనిషాయే. నిన్నేవి అనకూడదని ఓ వెర్రి వెంగళప్పలా జమ కట్టేశావు. నువ్వు మురిసిపోతావు కదా అని అతను తెలియనట్టు నటిస్తున్నాడేమో. అలాగే అనిపించింది నాకు. నవ్వుతూ ఆశ్చర్యంగా వింది విమల. అప్పటికప్పుడే మనస్సు పరిపరి విధాలు ఆలోచించింది. తన పతిదేవుడు నిజంగా అమాయకుడు కాడా అని. రాధ బుచ్చిబాబు గురించి చాలా మంచి అభిప్రాయాలు ప్రకటించి మరీ బండెక్కింది. మీ ఆయన గుంటూరు చొక్కాలు మాత్రం నాకేం నచ్చలేదు సుమా అంది రైలు కదిలే ముందు. నాకు నచ్చలేదు అంటూ విమల నవ్వుతూ వీడుకోలిచ్చింది. ఇంటికి వస్తూ అనుకుంది, ఈసారి తప్పకుండా ఏదో ఒకటి చెయ్యాలి. ఇన్నాళ్ళు అశ్రద్ధ చేసేశాను. అసలు బుచ్చిబాబు పొడుగు పైగా మోకాళ్ళు మునిగేంత పొడుగు కుట్టించుకుంటాడు చొక్కాలు. ఆ చొక్కా ఏదైనా స్టాండ్ మీద ఉన్నప్పుడు చూస్తే ఎంత ఆపుకున్నా నవ్వు ఆగదు. విమల బుచ్చిని చాలాసార్లు వెక్కిరించింది. ఆ చొక్కాలు చూస్తూ వినోదిస్తూ ఊరుకుంది ఇంతకాలం. కానీ నిజమే, నాగరికంగా ఉండాలి. అందులోనూ తన మొగుడు తిళ్ళు తినే వరకు తెగ ఆలోచిస్తూనే ఉంది. మధ్యాహ్నం బుచ్చిబాబు బట్టలు పెట్టి ముందేసుకుని ఆర్మణి ముందు కూర్చున్నట్టు కూర్చుంది. 9 చొక్కాలున్నాయి. అవన్నీ పొట్టిగా కుట్టించుకుంటే 19 చొక్కాలు అయ్యేవి. ఇన్నాళ్ళు తనకే బుద్ధి లేదు. గబగబా లేచి వెళ్ళి కత్తిరి తీసుకొచ్చి ఒక చొక్కా చాప మీద పడేసి 2 జానల గుడ్డ కత్తిరించి పారేసింది. చొక్కాని ఎత్తిపెట్టి చూసింది. కత్తిరింపు కాస్త వంకరైంది. కుడివైపు తోసుకుపోయింది. ఎడంవైపు ఇంకో అంగుళం వెడల్పు కత్తిరించేసింది. మళ్ళీ ఎత్తిపట్టి చూసింది. అరే, కుడివైపు పొడుగైంది. చొక్కాని మళ్ళీ కింద పరిచి కుడివైపు 1 అంగుళం వెడల్పు కత్తిరించింది. మళ్ళీ ఎత్తిపెట్టుకుని చూసింది. బాగా పొట్టి అయినట్టుందే. 2 చేతుల మధ్య తల పట్టు కూర్చుంది. ఆ మొద్దు ముఖానికి అంత తెలిసిందా? నీకేం పర్వాలేదు విమల అని ధైర్యం చెప్పింది మనసు. హుషారుగా లేచి మిషన్ మీద కూర్చుని గబగబా చొక్కా అంచులు కుట్టేసింది. కుట్టడం నెల్లాళ్ళ నుంచే నేర్చుకుంటోంది. ఇంట్లో ఖర్చులు తగ్గించాలని తన జాకెట్ గుడ్డలు టైలర్కి ఇచ్చి బుచ్చి బనీన్లు తను కుట్టింది. ముందు బాగానే ఉన్నాయన్నాడు బుచ్చి. భుజాలు కుచించుకుంటూ తిరిగాడు వారం రోజులు. బనీను లేకపోయినా వంగి వంగి నడవటం మొదలుపెట్టాడు. భయం వేసింది విమలకి. ఒక పూటంతా కూర్చుని ఆ బనీల్ని అటు ఇటు చింపి వాటిని కొడుక్కి తయారు చేసింది. భలే ఉంది, కోటులా ఉంది అంటూ మురిసిపోయాడు కొడుకు. ఏడిసావులే, విప్పు ముందు, 1 ఏడాది పోతే అవే సరిపోతాయి అంటూ వాణ్ణి పడపడా లాగి బనీను విప్పి తీసుకుపోయి పాతగుడ్డల పెట్టిలో పాడేసింది. అప్పటి నుంచి విమల ఇవి అవి కుడుతూనే ఉంది. అందుకే ధైర్యంగా నిర్లక్ష్యం చేసి మొగుడి చొక్కా అంచులు కుట్టింది. ఒక చోట వెడల్పు, ఒక చోట సన్నం, ఒక చోట కూడుకుపోయి గొగ్గొగ్గులు వచ్చింది. అయితే మాత్రం బాగానే ఉంది, పర్వాలేదు, నిక్షేపంలా ఉంది.
టైలర్కి 1/2 రూపాయి ఇచ్చేయటం కన్నా ఇదే బాగుంది అనుకుంటూ లేచింది. విమల, చాకలి చూసావా, నా చొక్కా మార్చేశాడు అంటూ పెట్లో పైన రెడీగా దొరికిన చొక్కా తీసి విప్పి యగాదిగా చూస్తూ వంటింట్లోకి వచ్చాడు బుచ్చిబాబు. విమల గుండె దడదడలాడింది. దోసకాయలు గిన్నెలో పడేసి కత్తిపీట మీద నుంచి లేచి వచ్చింది. నవ్వు మొహంతో బుచ్చి మొహంలోకి చూసింది. పోనీ అదే వేసుకోరాదు అంది. చాలే, ఎవరిదో ఇది, నేను తొడుక్కోను. చాకలికి ఇదిచ్చేసి మన చొక్కా తెమ్మని చెప్పు. పుట్టెడు ధైర్యం తెచ్చుకుని నవ్వింది విమల. అసలు ఇది మరి ఏమనకండే, మీ చొక్కాయే, నేనే కత్తిరించేశా అమ్మా చెప్పేసింది. బుచ్చికి బోధపడల. అయోమయం చూపులు చూశాడు. చొరవ చేసి విమల మొగుడి భుజం అంటిపెట్టుకు నించుంది అమాయకంగా మొహం పెట్టి. మీరు తిట్టినా సరే నేనే కత్తిరించేశా. మొన్న రాధ మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంది. ఎంతో అందంగా ఉన్నారంది. మీ చొక్కాలు పొట్టిగా ఉంటే మీ అందం చూడటానికి 2 కళ్ళు చాలవంది. అసలు మీ అందచందాల విషయంలో నేను శ్రద్ధ పట్టడం లేదని నన్ను చచ్చేలా తిట్టింది. వాళ్ళ ఆయనేమో బుష్కొట్లు వేసుకుంటాడు, లేకపోతే చొక్కాని లాగులో పెట్టుకుంటాడు. అందుకే దానికంత గర్వం. మీ చొక్కాలు గుంటూరు చొక్కాలని నా ఫ్రెండ్ నవ్వుతుంటే నాకు సిగ్గు కాదేమిటి? మీరే చెప్పండి. అందుకని కోపం వచ్చిందా? నువ్వు ఇంకా అందంగా కనపడాలనేగా నా తాపత్రయం. నిజంగా కోపం వచ్చిందా? అర్థమైంది బుచ్చికి. కోపం తెచ్చుకోవాలని చిరాకు పడుతూ చూశాడు. నాకు తెలుసు నువ్విలాంటిదేదో చేస్తావు విమల. విమల నవ్వింది కొంచెం. పోనీ కత్తిరిస్తే కత్తిరించావు, ఇంత పొట్టిగానా? అబ్బే, ఎంతో పొట్టి కాదు, ఒక్క బెత్తుడే కత్తిరించా. అసలు వేసుకుని చూడండి, నా మాట వినండి. బుచ్చి చొక్కా పట్టుకుని గబగబా గదిలోకి వెళ్ళిపోయాడు. విమల నిశ్శబ్దంగా నిట్టూర్చి గుండెలు సవరించుకుంది. విమల, ఇలారా. విమల గదిలోకి తొంగి చూసింది. ఫక్కును నవ్వబోయింది. ముక్కు మూతి నొలుపుకొని నవ్వు ఆపుకొని చిరునవ్వు చిందిస్తూ దగ్గరికి వచ్చింది. బుచ్చి అద్దంలో చూసుకుంటూ ఏడుపు మొహం పెట్టేశాడు. వెనక్కి తిరిగి చూడు, ఎంత పొట్టి అయిందో, దీనితో బయటికి ఎలా వెళ్ళను అన్నాడు. విమల అందంగా ఒక మందహాసం పారేసింది. బాగా దగ్గరికి వెళ్ళి మొగుడిని పరీక్షగా చూసింది. 2 అడుగులు వెనక్కి వేసి సైడ్ పోజు చూసింది. కళ్ళు సంతోషంగా మెరిపిస్తూ దగ్గరికి వస్తూ, అబ్బా ఎంత అందంగా ఉన్నావు, నీకు సరిగ్గా కుదిరింది, ఇప్పుడంతా ఇదే ఫ్యాషను, నేను చూస్తుంటే ఎంత ముద్దొస్తున్నావో అంది పరవశించిపోతూ. బుచ్చి అద్దంలో మళ్ళీ మళ్ళీ చూసుకున్నాడు. మోకాళ్ళకి జానడెత్తు నుంచి చొక్కా, గుడ్డలన్నీ విప్పుకున్నట్టు సిగ్గేసింది. గట్టిగా కిందకి లాక్కున్నాడు. విమల, నిజంగా బాగుందా? నిజం చెప్పాలి. విమల చొక్కా కాలర్ సవరిస్తూ, నా మాట నమ్మవు కదా? బాగా లేకపోతే మీరు వీధిలోకి పోతుంటే చూస్తూ ఊరుకుంటానా? నిజం, ఎంతో బాగుంది. అసలు నేను చదువుకునే రోజుల్లో పొడుగ్గా చొక్కాలు తొడుక్కునే వాళ్ళని, చొక్కా చేతులు ముడుచుకోకుండా బారల్లా చాచుకు తిరిగే వాళ్ళని చూస్తే కొంగలో ఒంటలో అయిపోమ్మని శపించాలనిపించేది. అలాంటి దాన్ని మీకోసం ఇన్నాళ్ళు మీ లాంగ్ షర్టులు భరించానా? ఇప్పుడు నా సరదాకి ఫ్యాషన్ మార్చాను. నా కోసం ఇలాగే వేసుకోరాదు? పోనీ మీకంత ఇష్టం లేకపోతే విప్పేయండి. ఎలాగూ చించాను కాబట్టి మిగతా చొక్కా అంతా చింపి పెట్లో ఉన్న చొక్కాలకి కొంచెం కొంచెం గుడ్డ వేసి ఇంకా పొడుగు కుట్టేస్తాను. గిరుక్కున వెనక్కు తిరిగింది విమల. బుచ్చి అద్దంలో చూసుకుంటూ నసుక్కుంటున్నాడు. బాగానే ఉన్నట్టుంది, యాసగా ఉన్నట్టు లేదు, కొత్తగా లేనట్టుంది, పర్వాలేదనుకుంటా. విమల, అన్నం పెట్టే వచ్చేస్తున్నా. ఇవాళ కోర్టు లేదుగా, మా సీనియర్ దగ్గరికి వెళ్ళాలి, పనుంది. బుచ్చి వంగి అన్నం తింటుంటే వెనకాల చొక్కా నడ్డి మీదకి లేచింది. గట్టిగా కిందకి లాక్కున్నాడు. గబగబా తిని లేచాడు. మళ్ళీ గదిలోకి వెళ్ళి ఏవేవో కాగితాలు సర్దుకొని బయటికి వచ్చాడు. పొట్టి చొక్కాతో తిరుగుతూ బుచ్చిని చూస్తుంటే విమలకి సంబరంగా కన్నుల పండువలా అనిపించింది. వెళ్తాను విమల అని బుచ్చి బయలుదేరుతుంటే చిరునవ్వులు చిందిస్తూ వెనకాలే వెళ్ళింది విమల. చొక్కా గురించి ఇంకా ధైర్యం చెప్దామనుకుంది కానీ అసలు ఆ సంగతే పట్టనట్టు కంగారుగా కాగితాలు పట్టుకుని గుమ్మం దిగి ఇల్లు దాటి వెళ్ళిపోయాడు బుచ్చిబాబు. విమల అలాగే నించుంది చాలాసేపు. ఎందుకో విమలకి దిగులు ముంచుకొచ్చింది. ఆ పొట్టి చొక్కా వేసుకోవటం నిజంగా ఇష్టమైందా అతనికి? లేదు. అకస్మాత్తుగా అలా మారటం ఇష్టం లేదు. లేకపోయినా ఒప్పుకున్నాడు. ఎవరి కోసం? నా కోసం. అతని చొక్కా విషయం నాకెందుకు? చెప్పినట్టు వింటాడని ఇంత దౌర్జన్యం చెయ్యాలా?
అతని ఇష్టాలకి అర్థమే లేదా? జాకెట్ చేతులు పొడుగు ఫ్యాషన్ అయితే పొడుగు పెట్టుకున్నాను, పొట్టి ఫ్యాషన్ అయితే పొట్టి పెట్టుకున్నాను. కొందరు అలా మారలేరు. వాళ్ళ ఇష్టాలు ఎప్పుడు ఒక్కలాగే ఉంటాయి. అతనికి పొడుగు చొక్కాలే ఇష్టం. పోనీ ఏం పోయింది నాకు? బోడి ఫ్యాషన్లు పూటకొకటి వస్తాయి పోతాయి. అవి నచ్చని వాళ్ళని ఎందుకు నిర్బంధించాలి? పాపం ఏమనుకున్నాడో మనసులో. పొట్టి చొక్కా చూసి ఎవరేమని హాస్యాలాడతారో జవాబు కూడా చెప్పడు. ఎందుకు ఇలా చేశాను? నేను బొత్తిగా ఫూల్లా చేశాను. విమల చాలా చిరాకు పడిపోయింది. అతనికి ఇష్టం లేదని తెలిసి కూడా బలవంతంగా ఎందుకు ఇలా చేశాను అనుకుంది 100 సార్లు. తన మీద తనకే చాలా కోపం వచ్చేసింది. ఎప్పుడూ ఇంతే, ఏదో పిచ్చి పని, మెత్తని వాడిని కాల్చుకు తినటం. ఇక బుద్ధి ఎప్పుడు వస్తుందో నాకు. అతనేమో ఒక్క మాట అనడు తనని. అదేం అపరూపమో. విమలకి చిరాకు ఎక్కువైపోయింది. పెట్టెలోంచి పొడిగస్టు చొక్కా తీసుకుని సీనియర్ గారింటికి పరిగెడదామనిపించింది. ఇదిగో మీ నిజం చొక్కా తెచ్చేశాను. ఆ పొట్టి పిచ్చి చొక్కా విప్పేయండి, ఇదే వేసుకోండి, నా తప్పు క్షమించండి. హాయిగా మీరు ఈ లాంగ్ షర్ట్ ధరించి సంతోషంగా ఉండండి. ఇంకెప్పుడు నా మాట వినొద్దు. మీరు సంతోషంగా ఉంటే నాకు చాలు అని ఏడ్చేయాలనిపించింది. అసలు ఇదంతా రాధ చేసింది. దానికి బుద్ధి జ్ఞానం లేదు. ఇదిగో రాధ, అసలు నీకేం తెలుసు? మనిషి అందం ఫ్యాషన్లో ఉందా? ఎప్పుడూ కాదు, హృదయంలో ఉంది. నీకు తెలియకపోతే తెలుసుకో. నా మొగుడు ఎలాంటి వాడనుకున్నావు? సాక్షాత్తు దేవుడు. ఏది చూస్తాను. నీ మొగుడికి ఇష్టం లేని పని ఒకటి నువ్వు చేయించు. నీ కోసం, నీ సరదా కోసం ఏదైనా ఒక్కటి చేయించు. ఒక్కసారి మోకాళ్ళు మునిగి పొడుగు చొక్కా వేసుకుని వీధిలోకి వెళ్ళమను. అలా జరిగితే నా జీవితం అంతా నీకు బానిసగా ఉంటాను, తెలిసిందా? నేను ఎందుకింత మారిపోయానని ముక్కు మీద వేలేసుకున్నావు కదా. మారకి ఏం చేస్తానే? నా కోసం, నా సంతోషం కోసం నేను ఏది చెప్తే అది చేసే నా ప్రాణేశ్వరుడి కోసం మారకి ఏం చేస్తానే? ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకు మారిపోయానో, నువ్వెందుకు మారలేదో? అమ్మా అన్నం పెట్టవే, ఆకలేస్తోంది అని పాప వచ్చే వరకు తేరుకోలేదు విమల. అన్నగారేడి అంది లేస్తూ. వాడు కనిపించాడు వెనకాల. పదండి, ఒక్క క్షణం కూర్చొనివ్వరు. ఎక్కడ సుఖపడిపోతానో అని బయలుదేరతారు అంటూ కోపంగా వంటింట్లోకి బయలుదేరింది పిల్లల్ని తీసుకుని. మధ్యాహ్నం పని మనిషి వచ్చి రాగానే విమల మొహం నిండా నవ్వు తెచ్చుకుంటూ, అప్పలమ్మ, రేపొద్దున జ్ఞాపకం చెయ్యి, మీ అబ్బాయికో చొక్కా ఇస్తాను, మర్చిపోకు సుమా అంది. రేపెందుకమ్మా, ఇప్పుడే పడే, పుట్టుకుపోతా. నా మొహంలా ఉంది, ఇప్పుడు ఎక్కడ తేను? అది బయట నుంచి రావాలి. అప్పలమ్మ నమ్మలేదు విమల మాట. ఇచ్చావులే అన్నట్టు పరపరా గిన్నెలు తోమటం మొదలెట్టింది. సాయంత్రం బుచ్చిబాబు వచ్చేసరికి సిద్ధంగా ఉండాలని విమల 3ంటికే మొదలుపెట్టింది వంట. బుచ్చి రాగానే కొబ్బరి ముద్ద పూర్ణంలో కజ్జికాయలు పెట్టాలి. అవి చాలా ఇష్టం బుచ్చికి. సాయంత్రానికి కూరలు చెయ్యాలి. బుచ్చి పొద్దుటి కూరలు తింటాడు కానీ ఈ పూట అన్నీ ఫ్రెష్గా ఉండాలి. విమల వంటింటి నిండా గిన్నెలు, బుట్టలు, ప్లేట్లు, డబ్బాలు అన్నీ పరుచుకుని హడావిడి పడిపోతూ తిరిగింది. కూతురు అడ్డం వస్తే కేకలేసి గుప్పెడు కొబ్బరి కూర పెట్టి బయటికి తరిమింది. వంట పని ఎక్కువగా ఉన్నప్పుడు, స్టవ్లో కిరసనాయిలు అయిపోయి కర్రల పొయ్యి మీద వంట చేయాల్సి వచ్చినప్పుడు, వేళ పాళ లేకుండా అతిథులు వచ్చినప్పుడు మొగుణ్ణి వదిలేయాలనిపిస్తుంది విమలకి. మధ్యాహ్నం నిన్ను వదిలేద్దామనుకున్నాను అని చెప్పేస్తుంది బుచ్చికి తర్వాత. బుచ్చి నవ్వి, మధ్యాహ్నం వదిలేస్తే నాకేం పర్వాలేదు, రాత్రికి వదలకు అంటాడు. కానీ ఈ పూట పని రద్దీగా ఉన్న విమలకి బుచ్చి మీద కోపం రాలేదు. పొట్టి చొక్కా వేసుకుని ఏం చిరాకు పడిపోతున్నాడో, కిందకి లాగి అంచులు చింపేశాడేమో అనుకుంది చాలాసార్లు. అబ్బా, గిలగిల్లాడింది. వెధవ కత్తిపీట, వేలు తెగింది, బొటబొటా రక్తం కారింది. గబగబా చేతికందిన గుడ్డ చింపి వేలికి చుట్టింది. సరిగ్గా బొటనవేలు అంగుళం పొడుగు కోసుకుంది. ఏం చేస్తాం, పుట్టాక తప్పదు అని సింపుల్గా నచ్చజెప్పుకుని మళ్ళీ పనిలో మునిగిపోయింది. టిఫిన్ చేసింది, అన్నము కూరలు వండింది, పిల్లలకి స్నానాలు చేయించింది, తలలు దువ్వింది, తినడానికి అన్నీ పెట్టింది. తను స్నానం చేసింది, తల దువ్వుకుంది, పత్రికలు తిరిగేస్తూ కూర్చుంది. ఆలస్యంగా 6 గంటలకు వచ్చాడు బుచ్చి. అయినా కోపం రాలేదు విమలకి. నవ్వుతూ ఎదురెళ్ళింది. చేతిలో ఫైల్స్ అందుకుంది. పొట్టి చొక్క అంచులు చిరగలేదు, బాగానే ఉన్నాయి. బుచ్చి కజ్జికాయలు తింటూ విమల చేతికేసి చూశాడు. కజ్జికాయ నోటి నిండా కొరికి, గోరింటాకు పెట్టుకున్నావా విమల అన్నాడు. విమల నవ్వి, ఒక్క వేలికేనా గోరింటాకు అంది శాంతంగా. ఇందాక వంకాయలు కోస్తుంటే కొంచెం తెగింది అంది. ఏదన్నా మందేసుకున్నావా?
ఐడిన్ ఉందిగా, కొంచెం వేసి గుడ్డ చుట్టాను. బుచ్చి మళ్ళీ మాట్లాడలేదు. ఆరో కజ్జికాయ కొరికాడు. విమలకి కొంచెం కష్టం వేసింది. ఎలా ఉంది, బాధగా ఉందా అనకూడదు. ఏది చూస్తాను అని చెయ్యందుకుని చూడకూడదు. పర్వాలేదులే, తగ్గిపోతుంది అని ఓదార్చకూడదు. వేలు తెగితే ఈ పనంతా ఎలా చేశావు అనకూడదు. ఒక్క మాటన్నా అన్నాడా? మతి లేకపోతే సరే. ఓదార్చితే ఏం మురుగుతుంది? ఐడిన్ కన్నా బోడి ఓదార్పు గొప్పదేం కాదు. అదిగో మళ్ళీ వస్తోంది కోపం. మరి రాదా? కోపం అతని బండతనం చూస్తే. బుచ్చి శుభ్రంగా తిని సిగరెట్ అంటించుకున్నాడు. పిల్లలేరి అన్నాడు. అలా అన్నాడే కానీ పిల్లలు అప్పటికే తినేసి ఆడుకోవడానికి పోతారని తెలుసు. విమల, అలా ఉన్నావేం? ఏం లేదు, చెయ్యి నొప్పిగా ఉంది. మరి తెగితే నొప్పి కాదు, ఎందుకంత ఆదరాబాదరా చేస్తావు? ఎలాగైనా నీకు తొందర ఎక్కువ. ఆహా, ఎంత బాగా చెప్పావు. నీలా మను తిన్నట్టు జిడ్డోడుతూ కూర్చుంటాలే అనుకుంది రసరసలతో. ఓసి నీ దుంప తెగ, పొద్దుటి నుంచి ఇప్పటిదాకా ప్రాణేశ్వరుడిని తెగ మురిసి చచ్చావు కదే. అతగాడి ఇంటికి రాగానే అంత రుసరుసలా అంది విమల మనసు నిర్మోహమాటంగా. ఏడిసావు నువ్వు, నోరు ముయ్యి. వేలు తెగినా ఎలా ఉందని పలకరించకపోతే కోపం రాక ప్రేమ వస్తుందా అంటూ కసిరి కొట్టింది విమల మనసుని నిర్లక్ష్యంగా. విమలకి సంతోషం పోయింది. బుచ్చి రాగానే టిఫిన్ పెట్టి పొట్టి చొక్కా ముచ్చట్లు అడుగుదామనుకుంది. ప్రేమగా కబుర్లు చెప్పుకుందామనుకుంది. ఏం, తను అడగకపోతే మాత్రం ఈ మానవుడు చెప్పొద్దు? పొట్టి చొక్కా నచ్చలేదని చెప్పేయరాదు? బుచ్చి ఎప్పుడు లేచాడో గదిలోకి పోయి కూర్చుని కోర్టు కాగితాల్లో తలదూర్చేశాడు. విమల గుమ్మం యువతలు నిలబడి కొంచెం సేపు చూసింది. ఈ మనిషికి విశ్రాంతి అక్కర్లేదా? సుఖం దుఃఖం అనకుండా చాకిరి, బండ చాకిరి. కోర్టుకి వెళతాడు, కేసులు వాదిస్తాడు, డబ్బు తెస్తాడు. అంతకు మించి ఏమీ తెలీదు. విమల గుండెల్లో అనురాగపు టలలు ఉవ్వెత్తుగా లేచి ఒళ్ళంతా పాకి కళ్ళలోంచి మాయమైంది. బుచ్చిని కాసేపు చూసి వెనక్కి తిరిగింది. పిల్లల్ని పిలిచి అన్నాలు పెట్టింది. చాలాసేపు పత్రికలు తిప్పింది. 10 దాటుతుంటే బుచ్చిని పిలవాలని వెళ్ళబోతుంటే అతనే లేచి వచ్చాడు. విమల ఇద్దరికీ అన్నాలు వడ్డించింది. బొటనవేలి కట్టు ఊడదీస్తూ పీట మీద కూర్చుంది. అన్నం కలుపుతుంటే వేలు చురచురలాడింది. అబ్బా అంటూ చెయ్యి నీళ్ల గిన్నెలో ముంచింది. ఏం, వేలు నెప్పెడుతోందా విమల? ఉత్త నెప్ప. కారం తగిలితే భగభగ మండుతోంది. చెయ్యి మళ్ళీ అన్నంలో పెట్టడానికి భయం వేసి ఒళ్ళో పెట్టు కూర్చుంది. బుచ్చి కందిపచ్చడి కలుపుకొని గుండ్రాయంత ముద్ద రాక్షసుల్లా నోరు తెరిచి మాయం చేశాడు. విమల చూస్తూ ఉంది. బుచ్చి అలా 4 ముద్దలు మింగాడు. 5వ ముద్ద ఎత్తబోతూ అలా కూర్చున్నావేం అన్నాడు అర్ధాంగిని చూస్తూ. చెయ్యి మండుతోంది అంది విమల ఏడుపు మొహం పెట్టి. నా మతి మండ, నిన్ను చూడనే లేదు. ఇలారా, కలిపి పెడతాను. నీ వేలికి కట్టు కట్టేసుకో, తినిపిస్తాను అనలేదు బుజ్జి. 5వ ముద్ద మింగుతూ స్పూన్తో తిను విమల అన్నాడు. విమలకి బెజవాడ ఎండల వంటి కోపం వచ్చింది. నయం, తెడ్డుతో తినమన్నావు కాదు, బోడి సలహా. నిన్నెవరు అడిగారు అంది. ఎడం చేత్తో తినేద్దామనుకుంది. అన్నం మానేద్దామనుకుంది. పళ్ళు బిగబట్టి బాధ భరిస్తూ కుడి చేత్తోటే గబగబా తినేసింది. బుచ్చి ఇంకా తింటూనే ఉన్నాడు. వంటింట్లో సర్దాల్సినవన్నీ సర్దేసి విసవిసా వెళ్ళి మంచం ఎక్కింది విమల. అన్నట్టు విమల, చెప్పటం మరిచిపోయాను. నాకు పొట్టి చొక్కాయే బాగుందన్నారు చాలామంది. మంచి పనే చేశావు. ఆ మిగిలిన చొక్కాలు కూడా కత్తిరించెయ్యి. మరి ఇంత పొట్టి చెయ్యకు అంటూ వచ్చి పక్కలో కూర్చున్నాడు బుచ్చి. విమల కస్సుమంది. నాకిదే పని. నీ చొక్కాలు లాగులు కత్తిరిస్తూ కూర్చుంటాను. రేపటి నుంచి దొరగారికి క్షవరం కూడా చేస్తాను. అలా కరలకంటూ కూర్చో. అసలు ఆ పొట్టి చొక్కా రేపు అప్పలమ్మకి ఇస్తానని చెప్పేశాను. ఏం, ఎందుకు అంత గట్టి చొక్కా? గట్టిదో పొట్టిదో రేపు ఇచ్చేస్తాను అంతే. బుచ్చికి ఏం బోధపడల. వేలు తెగితే పరాకు మాటలు వస్తాయా? ఏమో మరి, ఎప్పుడూ వినలేదు. పోనీలే, ఇచ్చేయి. చెప్పేశావుగా, ఇచ్చేయి అంటూ పక్కలో దూరి పడుకున్నాడు. బుచ్చి తొందరగానే నిద్రపోయాడు. విమల మాత్రం ఆలోచనలతో కళ్ళు పత్తికాయల్లో విప్పుకుని చూస్తూనే ఉంది. అసలు ఈ మనిషికి తన కష్టసుఖాలేమీ అక్కర్లేదు. ఇవాళ వేలు తెగితే సరే, రేపు పుట్టెడు జబ్బు పడ్డా ఇంతే, నిలువున ప్రాణాలు పోతున్నా ఇంతే. అయ్యో, తిన్నావా ఉన్నావా అనడు. ఇక ఎప్పుడు మాత్రం ఉద్ధరిస్తాడు? బొత్తిగా నమ్మకూడదు.
విమలకి దిగులు ముంచుకొచ్చింది. పక్కకి ఒత్తిగిల్లి పట్టె మీద పడుకుంది. మర్నాడు విమల రోజులాగే పని మనిషి రాగానే లేచింది. పనులన్నీ చేసింది. పిల్లల్ని లేపి స్నానాలు చేయించి పెరుగన్నాలు పెట్టింది. బుచ్చిబాబు లేచే సమయానికి మళ్ళీ పడుకుంది. బుచ్చి లేచి విమల ఇంకా పక్కలోనే ఉండటం చూసి మురిసిపోతూ మళ్ళీ పడుకోబోయాడు. విమల నీరసంగా చెప్పింది, నాకు జ్వరం వచ్చింది, తలపోటు చంపేస్తోంది, లేచి ఒక్క పని కూడా చెయ్యలేను, ఎలాగో పిల్లల్ని సముదాయించి బడికి పంపించాను, ఇంక వంట నా వల్ల కాదు, అబ్బా ఒళ్ళు నొప్పి, తలపోటు, కాఫీ పెట్టండి కొంచెం అని కణతలు నొక్కుకోవడం మొదలుపెట్టింది. బుచ్చి ఆవలిస్తూ సగం మాటలు వినలేదు. తీరిగ్గా లేచి కూర్చున్నాడు. నీకు కాఫీ కావాలి కదా, అప్పలమ్మని హోటల్కి పంపించకపోయావా అన్నాడు ప్రేమగా. నా మొహంలా ఉంది, ఇంట్లో ఆ మాత్రం దిక్కు లేదు, సంవత్సరాల తరబడి నేను వండి మార్చటం లేదు, భార్యకి పుట్టెడు జ్వరం వస్తే కాఫీ పెట్టి ఇవ్వలేరు, వంటింట్లో అన్నీ ఉన్నాయి, పొయ్యంటించే ఉంది, నీళ్ళల్లో కాఫీ పొడి వేసి పాలు కలపండి, అబ్బా తలనొప్పి అంటూ నీరసంగా మూలుగుతూ పడుకుంది. కాఫీ పెట్టాలా, అలా చెప్పు, ఇవాళ కోర్టు మానేస్తాను, నువ్వు పడుకో విమల, అన్నం నేనే వండుతాను తర్వాత అని గబగబా లేచాడు. మొహం కడుక్కు వచ్చి కళ్ళజోడు పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు. కాఫీ గిన్నె తేలిగ్గానే దొరికింది. దానికి ఎంత పొడుగు కాడ ఉంటుందని బుచ్చికి తెలుసు. కాడ పట్టుకుని అటు ఇటు తిప్పాడు. విమల, పాలల్లో గుండె వేయమన్నావు కదూ అని గావు కేక పెట్టాడు. జవాబు రాలా. గిన్నె పొయ్యి మీద పెట్టి సగం పాలు పోశాడు. 4 చెంచాల కాఫీ పొడి వేశాడు. 10 చెంచాల పంచదార వేశాడు. చూస్తూ నిలబడ్డాడు. బుస్సున పొంగింది. సగం కాఫీ పొయ్యి పాలైంది. పాలవాసనకి బంతిలా లేచి పరిగెత్తుకు రాబోయింది విమల. టక్కున ఆగి వెనక్కి తిరిగి పక్క ఎక్కి కూర్చుంది. అమృతాంజనం సీసా తెరిచి దుప్పటికి అక్కడక్కడ పులిమింది. బుచ్చి చిరునవ్వుతో కాఫీ గిన్నె తెచ్చి రేడియో మీద పెట్టాడు. కెవ్వు నరిచింది విమల. మంచం దూకి కాఫీ గిన్నె తీసి కింద పడేసింది. మసి అంటుకున్న రేడియో కవరు ఊడలాగి ఉండ చుట్టి మొగుడి మీదకి విసిరి కొడుతూ, బుద్ధి లేదు, నీ మొహంలా అయింది చూడు అని అరిచింది. అర్రే చూడలేదు విమల అన్నాడు బుచ్చి నాలుక చాపి కొరుక్కుంటూ. విమల శాంతించి వెనక్కు తిరిగింది. గ్లాస్ ఏది? బుచ్చి పరిగెత్తి గ్లాసు తెచ్చాడు. స్టీల్ గ్లాస్ నాకొద్దు, గాజు గ్లాస్ తీసుకురా అంది. మళ్ళీ పరిగెత్తాడు. అమ్మో, గాజు గ్లాస్ తీస్తూ 1 డజన్ గ్లాసులైనా బద్దలు కొడతాడు. తద్దినం. వద్దొద్దు, రండి వచ్చేయండి, పర్వాలేదు, ఈ గ్లాసుతోటే తాగుతా అని కేకలేసింది గదిలో నుంచి. బుచ్చి వెనక్కి వచ్చాడు. కాఫీ గ్లాసులో పోసి అంది విమల మంచం మధ్య కూర్చుంటూ. బుచ్చి కాఫీ గ్లాస్ అందించాడు. ఆహా, ఏం అదృష్టం, రోజు నిజం జ్వరం వస్తే ఎంత బాగుండు, బొత్తిగా మంచి ఆరోగ్యం, చచ్చిన ఆరోగ్యం అనుకుంటూ సుతారంగా గ్లాసు నోటి దగ్గర పెట్టుకుంది. అర్ధనిమీలిత నేత్రాలతో బుచ్చిని చూస్తూ 2 చుక్కలు తాగింది. మూర్చిల్లో పోయి నెమ్మదిగా తేరుకుంది. పంచదార వేసావా? వేశాను, 10 చెంచాలు. వెధవ 10, ఉత్త 10. ఒక గ్లాసుకి 110 చెంచాలు వెయ్యాలి, తెలీదా? అర్రే తెలియదు విమల, చాలా తెలివితేటలు. పుట్టెడు జ్వరంతో ఉండి 1 గుక్కెడు కాఫీ ఇమ్మని అడిగితే పానకం కాచి నా మొహాన్ని పోసావు. ఏం బాగాలేదు. అయ్యో, అమృతంలా ఉంది, నువ్వే తాగు. గ్లాసు బుచ్చికి అందించింది. మరి నీకో? నీ మొహం చూస్తూ కూర్చుంటా, నువ్వే తాగు విమల. పాపం, నీకు జ్వరం కదా, ఆ పానకం నువ్వే తాగు, నీకు శిక్ష అది. బుచ్చి గటగటా తాగి గ్లాసు కిటికీలో పెట్టబోయాడు. అదిగో అక్కడెందుకు, తీసుకెళ్ళి కడిగి బల్ల మీద పెట్టు. తర్వాత ఏం చేయాలో తెలుసా? పొయ్యి మీద ఎసరు పడేయాలి. ఎసరంటే కాగుతో నీళ్ళేనా? విమల ఎర్రగా చూసింది. ఎసరంటే అన్నం ఉడికే నీళ్లు, తెలుస్తోందా? అసలు అన్నం అంటే తెలుసా? గుండ్రయంతంత ముద్దలు చేసుకుని గుటుక్కున మింగుతావే, అది. 2 డబ్బాల బియ్యం కడిగి ఎసట్లో పోయండి, అదే అన్నం. తర్వాత స్నానం చేసి లుంగీ ఆరేసుకోండి. పని మనిషి వెళ్ళిపోయింది, నేను లేవలేను, ఇక వెళ్ళొచ్చు. ఇక్కడ పందిరి స్తంభంలాగా నించుని నా మొహం చూస్తే కడుపు నిండదు. అబ్బా, తల బద్దలవుతోంది అంటూ మళ్ళీ పక్క మీదకి ఒరిగింది. బుచ్చిబాబు గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయాడు. విమల మనసంతా వంటింటి అలమారులో దూరి పంచదార డబ్బా చుట్టూ తిరగడం మొదలెట్టింది. 10 చెంచాలు, 1 కాదు, 2 కాదు, 10. సగం పాలు నేలపాలు. రాత్రికి పెరుగు సున్నా. ఈ బుద్ధావతారం వంటింట్లో ఏం చేస్తున్నాడో? ఏదో చేస్తాడులే. చిక్కటి కాఫీ తాగి కూర్చున్నాడు. మరేం పర్వాలా, 1 పూట అన్నం వండితే కందిపోడు.
చిక్కిపోడు. ఒక పూటేమిటి, ఈ జ్వరం 3 రోజులైనా ఉండాలి. ఏం ఎవడి కోసం వండుతాడు? విమల లేచి అద్దం ముందు కూర్చుని తలదువ్వుకుంది. కాటుక బొట్టు తీర్చి పెట్టుకుంది. హాయిగా పత్రిక ఏదైనా చదువుకుంటూ పడుకుందామనుకుంది. ఒక్కసారి వంట ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామని బుద్ధి పుట్టి పిల్లిలా నడుస్తూ వరండాలోకి వెళ్ళింది. బుచ్చి బాత్రూంలో బట్టలు ఉతుక్కుంటున్నాడు. లుంగికి సబ్బు పులుముతున్నాడు. అది మైసూర్ శాండిల్ సోపు. కెవ్వున అరవబోయింది విమల. గుండె ఆగిపోయింది. సబ్బు నురుగులో లుంగి కనపడటం లేదు. అది అలా వదిలేసి బనీను డ్రాయరు బకెట్లో నుంచి తీశాడు. వాటి నిండా మైసూర్ శాండిల్ పట్టించడం ప్రారంభించాడు. విమల కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగింది. తూలుతూ గదిలోకి వచ్చేసింది. మైసూర్ శాండిల్ తల చుట్టూ గిరిగిరా తిరుగుతోంది. దెబ్బరొట్టంత సబ్బు తరిగి అప్పడంలా అయిపోయింది. విమల సబ్బిస్తావా అని కేకపెట్టాడు బుచ్చి. విమల మండిపడుతూ వరండాలోకి వెళ్ళింది. సబ్బు ఉందిగా అక్కడ. అయిపోయింది. బట్టలు ఉతికేసా, తెల్లగా ఉతికేసా. మైసూర్ శాండిల్తోనా? నీకేం బుద్ధి లేదు? అది ఒళ్ళు తోముకునేదని తెలీదు. దెయ్యమంత సబ్బు పాడు చేస్తావా? ఏవి ఆ గుడ్డలు? దగదగలాడుతున్నాయా, తడతడలాడుతున్నాయా? సబ్బు లేదు, గిబ్బు లేదు. సన్లైట్తో తోముకో. నీ ఒంటికి ఏదైనా ఒకటే. కిరుక్కొని తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది విమల. బుచ్చి నిక్షేపంలా సన్లైట్తో తోముకుని నీళ్లు పోసుకున్నాడు. గబగబా వంటింట్లోకి పరిగెత్తాడు. వంటింట్లో నుంచి గుప్పున మాడు వాసన. విమల గదిలో ఉండలేక బయటకు దూసుకొచ్చేసింది వంటింటి సొగసు చూద్దామని. బుచ్చిబాబు గరిట కోసం కంగారు పడుతున్నాడు. పొయ్యి మీద చారు గిన్నెలో అన్నం పిటపిటలాడుతోంది. బుచ్చిబాబు గరిట సంపాదించి అన్నంలో గుచ్చాడు. అన్నం తీయబోయాడు. గిన్నె కూడా పైకి లేచింది. కొంతవరకు లేచి అక్కడి నుంచి దభీమని అతని కాలు మీద పడింది. కెవ్వు నరిచింది విమల. ముందుకు పరిగెత్తింది. అబ్బా అంటూ కాలు లాక్కున్నాడు బుచ్చి. గోరు చితికి నేల మీద రక్తం. అమ్మో, దెబ్బ తగిలింది. దెబ్బ, రక్తం కారిపోతోంది. పిచ్చిదానిలా కంగారుగా గదిలోకి పరిగెత్తింది. ఐడిన్ సీసా దూది తెచ్చి గబగబా కట్టుకట్టింది. బుచ్చిబాబు ఐడిన్ మంటకి కాలు విదిలించాడు. పర్వాలేదు, నువ్వు వెళ్ళి పడుకో విమల అంటూ కుంటిగా 2 అడుగులు వేసి దూరంగా దొర్లి కూర్చున్న అన్నం గిన్నె తెచ్చి బల్ల మీద పెట్టాడు. విమల బుచ్చిబాబు చెయ్యి పట్టుకుంది గట్టిగా. మొహంలోకి చూసింది. బొటబొటా కన్నీళ్లు జారాయి. బావురుమంది. ఒక్కసారి కంగారు పడిపోయాడు బుచ్చిబాబు. విమల, ఇదేమిటి? జ్వరం వస్తే ఏడుస్తారా? పద పడుకో, డాక్టర్ గారిని తీసుకొస్తా అంటూ భుజం మీద చెయ్యి వేసి నడిపించబోయాడు. విమల బుచ్చిబాబుని కావలించుకుని ఏడ్చేసింది. నన్ను క్షమించు బుచ్చిబాబు, క్షమించు. నాకేం జ్వరం లేదు. నిన్న నీ మీద కోపం వచ్చి పొద్దుటి నుంచి ఏడిపించుకు తిన్నాను. నిన్ను మూర్ఖంగా చేశాను అని చెప్తూ ఏడ్చింది. బుచ్చి తెల్లపోయాడు. నా మీద కోపం వచ్చిందా? ఎందుకు? విమల చెప్పొద్దనుకుంటూనే చెప్పేసింది. నిన్న నా వేలు తెగి మంట పెడుతుంటే నువ్వు అన్నం తినిపిస్తానని అనలేదని. బుచ్చి ఆశ్చర్యపోయి దిగులు పడ్డాడు. నిజమే, నీకు కోపం రాదు మరి? అసలు నాకు తోచనే లేదు విమల. ఏది ఇంకా బాధగా ఉందా? ఈ పూట నుంచి నేనే తినిపిస్తాను అంటూ విమల చెయ్యి అందుకుని వేలు పరీక్ష చేశాడు. ఇప్పుడు నొప్పి బాగా తగ్గిపోయింది. నేనే తినగలను. పోనీ ఈసారి తెగినప్పుడు తప్పకుండా తినిపిస్తాను విమల, ఒట్టు అని వాగ్దానం చేశాడు బుచ్చి. కోపంగా చూసింది విమల. ఈసారి తెగినప్పుడా? మళ్ళీ తెగాలనా నా వేలు అని రుసరుసలాడింది. బుచ్చి స్నేహితులు ఎవరో వచ్చారు డ్రామా టికెట్లు అమ్మటానికి. కొనటానికి ఇష్టం లేక వద్దని చెప్పటానికి మొహమాట పడుతున్నాడు బుచ్చి. విమల కాఫీలు పెడుతూ సంగతంతా గ్రహించింది. బుచ్చి కాఫీల కోసం లోపలికి రాగానే అసలేం డ్రామా అని అడిగింది. భీమాంజనేయ యుద్ధమట. అట్లాంటివి ఈ రోజుల్లో ఎవరు చూస్తారో మరి? ఆశ్చర్యపడింది విమల. ఈ రోజుల షోకు నీకు కూడా తెలిసిందే. సినిమాలు చూడక, డ్రామాలు చూడక, అస్తమాను కోర్టు సాక్షులు, కేసులు అంటుంటే బుర్ర పుచ్చిపోతుందేమో. అది చూడు ముందు. అయితే టికెట్లు తీసుకోనా? డ్రామాకి వెళదామా? అది నన్ను అడగాల? మీకు తోచదా? 2 రూపాయల కన్నా తక్కువ సీట్లు లేవట. అవే తీసుకుంటాను. సిగ్గులేదు మొహానికి? ఒక చాప కూడా పట్టుకెళ్ళు డ్రామాకి. నాకే సిగ్గేస్తోంది. అన్నిటికన్నా పెద్ద టికెట్ ఎంత? 15 అట. అయితే అయింది. జన్మానికో శివరాత్రి. వెధవ ఖర్చులు ఎప్పుడూ ఉంటాయి మనకి. అవే తీసుకో. ఎందుకు 30 రూపాయలు? 30 కాదు 90 అయినా వెళ్లాల్సిందే. బుచ్చిబాబు కాఫీలు తీసుకుని వెళ్ళిపోయాడు.
కాసేపటికి 2 టికెట్లు తీసుకొచ్చి విమల చేతికిచ్చాడు. విమల అప్పుడే స్టేజి ముందు కూర్చుని మొగుడికి కథంతా చెప్తున్నట్టు మురిసిపోయింది. అసలు భీమాంజనేయులు ఎవరో నీకు తెలుసా బుచ్చిబాబు? శత్రువుల్లే, లేకపోతే యుద్ధం ఎందుకు చేస్తారు? అవును కానీ డ్రామాలో యుద్ధం ఎలా చూపిస్తారు విమల? అబ్బే, అక్కడ నిజం యుద్ధం చెయ్యరోయ్. పెద్ద పెద్ద పద్యాలతో రాగాలతో దెబ్బలాడుకుంటారు. ఇంతకీ కథ తెలుసా? ఏమో గుర్తులేదు. బాగా తిడదామనుకుంది కానీ అసలు భీముడు ఆంజనేయుడు ఎందుకు దెబ్బలాడుకుంటారో విమలకే సరిగ్గా తెలీదు. తిడితే తిట్టిందని అనుమానం కాస్త బయట పెట్టేశాడు బుచ్చిబాబు. అసలు భీముడెవడో ఆంజనేయుడెవడో ఎలా తెలుస్తుంది మనకి విమల? ఈ దొంగ బుచ్చి అన్నీ తెలిసే తెలియనట్టు నటించడం లేదు కదా అన్నట్టు బుచ్చిని తీక్షణంగా చూసింది విమల. ఆంజనేయుడికి తోక ఉంటుంది, ఆ మాత్రం తెలీదు అంది కోపంగా. తోక ఎక్కడో వెనకాల ఉంటుంది, మనం ఎదురుగా కూర్చుంటాం. తోక మనకెలా కనబడుతుంది? మూతి ఎత్తుగా ఉంటుంది, తేలిగ్గా పోల్చగలం. నీ పోలికలు కొన్ని ఉంటాయిలే. బుచ్చిబాబుకి అప్పుడే నీరసం వచ్చేసింది. పట్టుబట్టి లాక్కుపోయింది విమల. ఆ రాత్రే డ్రామాకి హాయిగా దర్జాగా ముందు సీట్లలో కూర్చున్నారు దంపతులిద్దరూ పిల్ల వెధవలతో. థియేటర్ అంతా జనం కిటకిటలాడుతున్నారు. చూడు ఎంతమంది వచ్చారో అంది విమల. రాకేం చేస్తారు టికెట్లు కొన్నాక అన్నాడు బుచ్చిబాబు కళ్ళజోడు తుడిచిపెట్టుకుంటూ. తొందరగానే మొదలుపెట్టారు డ్రామా. ప్రార్థన అది ఏదేదో తతంగమంతా అయ్యింది. కథ జరుగుతోంది. బుచ్చిబాబుకి పద్యాలేమీ అర్థం కావటం లేదు. అసలు ఆంజనేయుడు రాముడి కాలం వాడు కదా, భీముడి కాలంలోకి ఎలా వచ్చాడు? హఠాత్తుగా కొత్త అనుమానం పుట్టుకొచ్చింది. ఆంజనేయుడు సైడ్ ఫోజులో నించున్నాడు. మూతిని తోకని మార్చి చూస్తున్నాడు బుచ్చి. విమల ఎందుకో తల తిప్పి బుచ్చిబాబుని చూసింది. బుచ్చిని ఆంజనేయుణ్ణి మార్చి చూసింది. పళ్ళ మధ్య పెదవి నొక్కిపట్టి దృష్టి డ్రామా మీదకి మళ్లించుకుంది. పద్యాలు వింటోంటే సరదాగానే అనిపించింది. ఇద్దరి పద్యాలు శ్రద్ధగా వింటోంది. ఎవరు బాగా పాడుతున్నారో నిర్ణయించుకుంటోంది. విమల. బుచ్చిబాబు విమల మొహం మీద మొహం పెట్టి గుసగుసలతో అడిగాడు. ఆంజనేయుడి తోక రబ్బరుదేనా, తోలుదంటావా? కళ్ళల్లోంచి నిప్పురవ్వలు మెరుస్తున్నట్టు చూసింది విమల. ఇంటి దగ్గర అయితే పచ్చి తెలుగు తిట్లన్నీ తిట్టేది. ఫూల్లా మాట్లాడుకో, నోరు మూసుకుని డ్రామా చూడు అంది 110 డిగ్రీల వేడితో. బుచ్చి హడలిపోయి స్టేజీకేసి తల తిప్పేశాడు. భీముడేదో పద్యం అందుకున్నాడు. ఓపిగ్గా విన్నాడు. 7:30 నిమిషాలకు పద్యం అయ్యింది. బుచ్చి మొహం తేటపడింది. ఆంజనేయుడు జవాబు చెప్పటానికి తను పద్యం మొదలుపెట్టాడు. బుచ్చికి భయం వేసింది. కళ్ళు మూసుకున్నాడు. చప్పున గుర్తొచ్చింది. మర్నాడు సెషన్స్ కోర్టులో అప్పీల్ ఉంది. కొంచెం కాగితాలవి చూసుకోవాలి. బళ్ళున తెల్లారి ఎవరికి వాళ్ళు లేచిపోవాలే కానీ ఈ రాగాల డ్రామా అయ్యేలా లేదనిపించింది. ఈ చెత్త డ్రామాకి లాక్కొచ్చింది విమల. కదిపితే చాలు మండిపడుతోంది. బుచ్చికి చాలా కోపం వచ్చింది విమల మీద. బాగా ఆలోచించాడు. బలమంతా ఉపయోగించి ఆవలింతని మింగేసి నెమ్మదిగా తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. కమ్మగా నిద్ర పడుతోంది. నిద్రలో కల కూడా వస్తోంది. కలలో విమల ఒకటే నవ్వుతోంది. అబ్బా, ఉలిక్కి పడ్డాడు బుచ్చిబాబు. విమల బుచ్చిబాబు భుజం మీద కండ చీమల గిల్లుతూ తూట్లు పడేలా చూస్తోంది. బుద్ధి లేదు, 1, 2, 30 రూపాయలు. నిద్రకేం కరువు వచ్చింది అంది కంఠం బిగబట్టి గట్టిగా. లాయర్ బుచ్చికి కోపం వచ్చేసింది. నా వంతు 15 రూపాయలేగా, ఇప్పటిదాకా చూసాగా. అసలు నీకోసమే వచ్చాను, లేకపోతే ఇంతకన్నా బ్రహ్మాండమైన డ్రామాలే చూశాను నేను. అందుకేనా నన్ను ఇలాంటి బోడి డ్రామాకి తీసుకొచ్చావు? ఒక్క ఆడమనిషన్నా లేదు అన్నాడు కోపంగా. విమల చురుచురా చూసింది. బుచ్చి మొహానికి వెచ్చగా వేడిగాలి కొట్టింది. మిగిలిన డ్రామాలో ఆడవాళ్ళు ఉంటారని విమలకి అనుమానం వచ్చింది. అయితే మీకు బాగా నిద్ర వస్తోందా? ఉత్త నిద్ర, కమ్మటి కల కూడా. లేవండి పోదాం. రవి చెయ్యి పట్టుకోండి, నేను పాపనెత్తుకుంటాను. బుచ్చిబాబు ఇంటికి చేరి పక్క ఎక్కుతూ, విమల నీకు కోపం వచ్చిందా? హాయిగా ఇంటి దగ్గర పడుకోకుండా జైల్లో పెట్టినట్టు అక్కడేం బాగుంది చెప్పు అంటూ విమల చెయ్యి పట్టుకోబోయాడు. బుచ్చి చేతులు విసిరికొట్టి దుప్పటి కప్పుకుంది విమల. తలుచుకుంటుంటే గుండెలు బద్దలవుతున్నాయి. 1, 2, 30 రూపాయలు. రవి 3 చక్రాల సైకిల్ తిరగేసి రాయి పట్టుకుని బాదుతున్నాడు. చెల్లెలి సైకిల్ కదలకుండా పట్టుకుని అన్నగారికి సహాయం చేస్తోంది. ఏమిటర్రా గోల? వంటింట్లో నుంచి కేక పెట్టింది విమల. సైకిల్ బాగు చేస్తున్నానమ్మా, జ్యేష్ఠుడి జవాబు.
అసలు అదేం పోయింది? తల్లి ప్రశ్న. కొంచెం పోగొట్టాడమ్మా, పుత్రిక సమాధానం. విమల కోపంగా బయటికి వచ్చింది. బుద్ధి లేదు, చదువుకోమంటే నువ్వు చేస్తోంది ఇదా అంది. వాళ్ళనేమీ అనకు విమల, ఆడుకుంటున్నారు అన్నాడు కన్నతండ్రి గదిలోంచి. గారానికైనా హద్దు పద్దు ఉండాలి. 7 ఏళ్ల వెధవ 1వ క్లాస్ చదువుతున్నాడంటే సిగ్గుతో చేస్తున్నాను. సిగ్గెందుకు? నేను 9వ ఏట పాస్ అయ్యాను, 1వ తరగతి. అందుకే అలా ఉంది మొహం. ఇక చిరంజీవులకి విద్య లభ్యనట్టే. రాధా వాళ్ళ పిల్లాడు చూడండి, ఈ గాడిద కన్నా 1 నెల పెద్దవాడు. 4వ క్లాస్ చదువుతున్నాడు. రోజు 2 పూటలా చదువుతాడు. కాసేపు లెక్కలు, కాసేపు ఇంగ్లీషు, కాసేపు వద్దులే చదువు రాకపోతే పోయింది, కానీ వీళ్ళని ఇలా బతకని విసుక్కున్నాడు బుచ్చిబాబు. కథ కొనసాగుతుంది.